నాకు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. అలా మొదలైన కోరికతో ఎక్కడి దాకా వెళ్తానో చూద్దాం రండి. అరే ఎక్కడున్నావురా? ఇంట్లోరా. ఒక స్టోరీ రాసా బావా, దానికి ఏమైనా ప్రొడ్యూసర్ని చూస్తావేమో అని కాల్ చేశా. ఇంకా సినిమా ఇంట్రెస్ట్ పోలేదారా? మన స్పాట్కి రా. ఏంట్రా మూవీస్ అంటే ఎందుకురా అంత ఇష్టం? హ్యాపీగా నా మాట విని జాబ్ చూసుకో. నాకు మూవీస్ మా అమ్మతో సమానం రా. మా అమ్మ ఎంత ఇష్టమో మూవీస్ కూడా అంతే ఇష్టం రా. ప్రపంచంలో దేనినైనా వదులుకోగలం కానీ మన అమ్మ మీద ఉన్న ప్రేమను మాత్రం వదులుకోలేం. నాకు మూవీస్ కూడా అంతేరా. ఓకే ఓకే, నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతనితో మాట్లాడతా. సార్, నేను అవినాష్ని. ఏం లేదు సార్, నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, మా ఫ్రెండ్ రాశాడు. అతను ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాడు, కాస్త మీరేమైనా హెల్ప్ చేస్తే. సార్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రే, ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు రా. అవునా? పామరి వెళ్దాం, ఇంకా ఆలస్యం దేనికి? రారా. యాడికి రా పోతున్నావు? హలో, ఎవడ్రా డైరెక్టరు? బాపట్లో తాజ్మహల్ పెట్టి శ్రీసాగర్లో టైటానిక్ షిప్ పెట్టేది ఏంద్రా ఆయన? ఏంది అసలు స్టోరీ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా? అరే రారా, కూర్చోరా. మనోడే సార్, పక్కా స్టోరీ బాగా రాశాడు. నేను చెప్పాను కదా ప్రొడ్యూస్ చేస్తారని. ఏముందయ్యా, కొత్త వాళ్ళతో ఏం ప్రొడ్యూస్ చేయమంటావు? కొత్త వాళ్ళని చూసి నమ్మలేకపోతున్నాం. హౌకెనై నన్ను ఎలా ప్రొడ్యూస్ చేయమంటావు? సార్ ఒక్కసారి నా స్టోరీ వినండి సార్, వింటే మీకే బాగా నచ్చుతుంది. చెప్పు, గో హెడ్. ఓపెన్ చేస్తే బాగా ఇగో ఇన్న హీరో. ఇది సార్ స్టోరీ. సూపర్ అమ్మా స్టోరీ. ఎప్పుడు రిలీజ్ చేస్తావు చెప్పు? నాకైతే ఇప్పుడే రిలీజ్ చేయాలని సినిమా. సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను సార్, అది కూడా మీకు చూపిస్తాను, క్లారిటీ వస్తుంది. చూపి, ఎక్కడ? ఓపెన్ చేస్తే లవర్కి ప్రపోజ్ చేయడానికి కూడా ఎంత లేట్ ఏంట్రా? ఓరిని ఆశలో స్లో మోషన్ వచ్చేసరికి లేట్ అయింది మావా. ఈ పంచ్ డైలాగ్ మాత్రం ఏం తక్కువ లేదురా రే. మావా నీ పూరి వస్తుందిరా, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఒప్పుకుంటే ఆనందంతో బీరు, లేకపోయినా బీరే, మొత్తానికి మాకు బీరు పాటు. ఆపరా బాబు, నువ్వు పోయి ప్రపోజ్ చేయి. వెళ్ళనా? ఏయ్ వెళ్ళరా. ఛీ, ఎవడో ఇప్పుడే తుమ్మాలా? ఇదేంటి మాట రావట్లేదు? వీడి జన్మకి చెప్పడు. ఒక్క నిమిషం ఆగు, ఒకసారి కళ్ళు మూసుకో. దేనికి? ఒకసారి కళ్ళు మూసుకో, చెప్తాగా. ఏం కనిపిస్తుంది అను? నథింగ్. నువ్వు లేని నా ప్రపంచం కూడా అదే అను. నువ్వు కనుక ఒప్పుకుంటే నీతో 7 అడుగులు వేసి 6వ ప్రాణాన్నై 5వ తనంగా మూట కట్టుకుని ఈ 4 దిక్కులు చూస్తుండగా నీకు 3 ముళ్ళు వేసి మన ఇద్దరి మనసులు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అను. ఆ నవ్వుకి అర్థమేంటి? అమ్మాయిలు అన్నీ చెప్పరు, కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి.
ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఏరా స్నానం చేయవా? ఎప్పుడు ఈ షర్ట్లోనే ఉంటావు? ఇప్పుడు నా గురించి ఎందుకే నీకు? వాడి మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఎప్పుడు ఈడెనకాలే ఉంటావా? ఏం పని లేదా నీకు? కళ్ళు జబ్బులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏంటి? వాడు వెనకాల ఎవరున్నారు? పక్కన నిలబడుకోండేది. అవునా? మాకు కొంచెం ప్రైవసీ ఇస్తారా? ఓకే అఖిల్, యూ క్యారీ ఆన్. ఏరా అఖిల్ చెప్పింది అర్థం కావట్లేదా? పక్కకి. ఎల్ఎస్ మచ్చా, నువ్వు చెప్పింది పైరసీ కదరా? నీకు తెలుసుగా నేను పైరసీ ఎంకరేజ్ చేయనని. ఏ పైరసీ కాదురా, ప్రైవసీ. పద పక్కకి. పక్కకా? ఏం వస్తే తినడానికి ఏమన్నా ఇస్తావా ఏంటి? ఓ మై గాడ్, రా ఇస్తా. పద పార్క్ వెళ్దాం. పార్కుకి దేనికి? మూసుకొని రెస్టారెంట్కి వెళ్దాం. నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. మరి ఇంతకు ముందు ఎలా కనిపించా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పు. నువ్వేం జల్లా కనిపించావు. సరే, బాగా ఆకలేస్తుంది, ఏదైనా తీసుకురావా? అయ్యో, తీసుకురావాలా? తీసుకొస్తాలే. హలో, నేను మహాత్మా గాంధీ హాస్పిటల్లో నర్సునండి. మీకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, త్వరగా మహాత్మా గాంధీ హాస్పిటల్కి వచ్చేయండి. నీకు ఇష్టమైన ఆర్డర్ చేసా, వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? ఎవరు? ఓ, ఎవరో తెలియకుండానే లవ్ చేసావా? నేనా? నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా అఖిల్. నన్ను మోసం చేస్తున్నావా? ఏమంటున్నావు? నాకు అస్సలు తెలీదు. మరి ఇదెవరు? హే, అది అది ఇది కాదు. ఐ హేట్ యు. నీ డార్లింగ్కి ఎమర్జెన్సీ అంట. హాయ్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ ప్లేస్ చూస్తే నీకేమనిపిస్తుంది? నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ వాడు అక్కడ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధ? ఆల్రెడీ ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ ఒకటి. అసలు ఆ రోజు కాల్ చేసింది ఎవరో తెలుసా? తన డార్లింగేగా కాల్ చేసింది. అసలు డార్లింగ్ అంటే ఎవరో తెలుసా? బాగుందమ్మా. ఆ అమ్మాయి ఫోన్లో డార్లింగ్ అని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఇద్దరూ విడిపోయారంటావు. అవును సార్. ఓకే అమ్మా, మళ్ళీ కలుద్దాం.